గారి 35వ వర్ధంతి సభ జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఐలమ్మ గారు ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించింది. ప్రధానంగా దున్నేవానికే భూమి కావాలని, ప్రధానంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఆమె యొక్క భూమిని కాపాడడానికి కోసమని చెప్పి విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారి తోటి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎదిరించి ఆమె భూమిని కాకుండా ఇతర ఉద్యోగాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఘనత ఆమెకున్నది. ఆమె స్ఫూర్తితోటే ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక కీలకమైన భూమిక ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగడం జరిగింది. ప్రధానంగా ఐలమ్మ గారు ఆ రోజు ఎవరైతే కమ్యూనిస్టులు ఆ రోజు ఆంధ్ర మహిళా సభ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తిని తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు నిర్బంధాన్ని ఎదుర్కొని ప్రధానంగా ఆ నిర్బంధాన్ని అణచివేయడానికి ప్రభుత్వం నైజాం ప్రభుత్వం పనిచేసినా దానికి వ్యతిరేకంగా వాళ్ళందరికీ కూడా తిండి పెట్టడానికి ఆమె చాలా సాహసమైన కార్యక్రమాన్ని తీసుకున్నది. ఆ రోజు గెరిల్లా దళాలకు ఆమె తిండి పెట్టడానికి కోసం అని చెప్పి ఈ యొక్క రజాకార్ల యొక్క సైన్యము ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆమె ప్రధానంగా ఆ యొక్క బట్టల మూటలో సర్ది పెట్టుకొని ఆ యొక్క గెరిల్లా పోరాటంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా తిండి పెట్టిన ఘనత ఆమెకు ఆ రోజు ఆమె చేసిన త్యాగాలు. ప్రధానంగా అదే కాకుండా ఆమె విష్ణు దేశ్ముఖ్ ఎవరైతే రామచంద్రారెడ్డి గారు ఉన్నారో ఆయన కొడుకు దొరబాబు జగన్మోహన్ రెడ్డి అనే పేరుతోటి ఆయన అరాచకాలు పెద్ద ఎత్తున కొనసాగించిండు. ఆయన అరాచకాలకు వ్యతిరేకంగా కూడా ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆయన ఖబర్దారని చెప్పి తరిగిన సందర్భాలు కూడా ఉన్నవి. అప్పుడు వర్షాలతోటి కీలకంగా వర్షాలతోటి తుపాకులతోటి ఆ యొక్క భూస్వామి యొక్క ఆగడాలను అరికట్టడానికి పెద్ద ఎత్తున త్యాగం చేసిర్రు. వాళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఆ స్ఫూర్తితోటి ఈరోజు మనం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు అనేది జరుపుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గ్రామాలలో ఈ తరం వాళ్ళకు చెప్పవలసిన బాధ్యత మనందరికీ కూడా ఉన్నది. కనుక ఏ కార్యక్రమం చేయకుండా ఈరోజు బీజేపీ ఇలా తెలంగాణను మేము ఆ రోజు సాయుధ పోరాటంలో ఈ యొక్క ఐలమ్మ స్ఫూర్తిని తీసుకొని ఇలా పనిచేస్తామని చెప్పి ఇలా యోజన దినం జరపాలని చెప్పి ప్రభుత్వం మీద అధ్యస్తున్నది. ఏదేమైనా బీజేపీ యొక్క పుట్టిన బుద్ధి మనం అందరం కూడా గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఆ యొక్క కార్యక్రమాన్ని వ్యతిరేకంగా వాళ్ళు పెద్ద ఎత్తున పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆంధ్ర మహాసభలో కీలకంగా ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో ఆ రోజు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనకుండా దానికి వ్యతిరేకంగా వాళ్ళు బయటికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు ఏంటంటే మేము తెలంగాణలో ఖచ్చితంగా ఈ యొక్క యోజన దినం జరుపుతాము అని చెప్పి అంటున్నారు. ఆ రోజు ఏదైతే గ్రామాలల్లో ఈ యొక్క నైజాం గవర్నమెంట్ పెద్ద ఎత్తున ప్రజలను పెద్ద ఎత్తున అణచివేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ భారతదేశం నైజాం యొక్క గుండాలతోటి భూస్వాముల యొక్క అరాజకాలతోటి ఏ రోజైతే దున్ని సాధించుకున్న భూములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా వాళ్లకు దారదత్తం చేయడానికి ఈ యొక్క కేంద్రంలో ఉన్న ఆ రోజు ప్రభుత్వము వాళ్ళకు ఒత్తాస పలికింది. కనుక ఏదేమైనా సరే ఈరోజు మనం చేసిన త్యాగాలను వాళ్ళు కాల రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక కమ్యూనిస్టుల యొక్క త్యాగాలను మనం స్ఫూర్తిని ఖచ్చితంగా గ్రామాన సభలు సమావేశాలు పెట్టి ఈ తరం జనానికి ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే మనం చేసిన త్యాగాలను వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఈరోజు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఐలమ్మ పేరుతోటి ఈరోజు కుల సంఘాలు ఇక్కడ పోతే ఇతర పార్టీల వాళ్ళు రకరకాలుగా ఆమెను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఆమె ఏదైతే త్యాగం చేసిందో ఏ యొక్క ఎర్రజెండా యొక్క వారసత్వాన్ని ఆమె పుచ్చుకుందో ఖచ్చితంగా ఆమె యొక్క ఉనికిని మనం ఖచ్చితంగా అందరినీ కూడా పూర్తిగా తీసుకొని బయటికి రావాలని చెప్పి కోరవలసిన అవసరం ఉంది. ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము
ఈరోజు వాళ్ళు ఆ రోజు సాధించకుండా ఏవైతే హక్కులు ఉన్నావో ఆ హక్కులను కూడా కలరాయడానికి ఈరోజు చట్టాలను తీసుకొస్తున్నాయి కనుక ఆ చట్టాలను కూడా మనము ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. కార్మిక కర్షక చట్టాలను వ్యతిరేకంగా ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తున్నాయి కనుక కేంద్రంలో ఉన్న బీజేపీని ఖచ్చితంగా మనము గ్రామాన ఈ యొక్క ఏవైతే మన యొక్క హక్కులు ఉన్నాయో హక్కులను కాపాడడం కోసము మనం అందరినీ కూడా కలుపుకరావాలని చెప్పి ప్రధానంగా మనం చేస్తూ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మేము మరోసారి మీరు ఐలమ్మ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకురావడానికి మీరందరూ కూడా పోరాటం చేస్తారని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా